డాకు మహారాజ్ రిలీజ్ అయ్యి అన్ని చోట్ల పాజిటివ్ టాక్తో దూసుకెళ్తాంది. అలాగే సెలబ్రిటీస్ మూవీ టీమ్ని అప్రిషియేట్ చేస్తున్నారు. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు నా ఛానల్కి మొదటిసారిగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. వీడియో చివరి వరకు చూసి ఒక కమెంట్ అయితే చేసేయండి. డాకు మహారాజ్ 12వ తారీఖు ఆడియన్స్ ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ టాక్తో అయితే దూసుకెళ్ళడం కాదు, మంచి కలెక్షన్స్ అయితే రాబట్టుకుంటుంది అనమాట. ఓవరాల్గా ఈ మూవీ మంచి టాక్తో రావడమే కాకుండా బ్లాక్ బస్టర్ టాక్ అయితే సొంతం చేసుకుంది. సో ఈ మూవీ సితారా మరియు ఫార్చ్యూన్ 4 సినిమాస్ పథకంపై నాగవంశి మరియు సాయి సౌజన్య 100 కోట్ల బడ్జెట్తో అయితే ఈ మూవీని నిర్మించడం జరిగింది. ఈ మూవీలో బాలకృష్ణతో పాటు ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, బాబు డియోల్, రిషి, చాందిని చౌదరి, సచిన్ గిడేకర్, హర్షవర్ధన్, హిమజ తదితరులు అయితే నటించారు. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి తమన్ అనమాట. సో అది పోయే స్థాయిలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఈ సినిమాకి చాలా ప్లస్ పాయింట్ అయిందన్నమాట. సో మరొకసారి తమన్కు బాలకృష్ణ అంటే పునకలు వచ్చేస్తాయని నిరూపితమైంది. సో ఈ మూవీ తొలి వారంలో 100 కోట్లు అందుకునే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా థియేటికల్ బిజినెస్ దాదాపు 68 కోట్లు జరిగింది. ప్రపంచవ్యాప్తంగా 170 కోట్ల లక్ష్యంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిందన్నమాట ఇది. సో చాలా మంది 170 కోట్ల లక్ష్యంతో ప్రేక్షకుల ముందుకు రావడంతో పాటు వచ్చిన తొలి రోజులోనే దాదాపు 31 క్రోర్స్ అయితే అందుకు నెట్ కలెక్షన్ అయింది. బుక్ మై షోలో టికెట్లతో పాటు అడ్వాన్స్ బుకింగ్స్ బాగా జరగడం, ఏపీ ఓవర్సీస్ ప్రీమియర్ స్పెషల్ షోల కారణంగా మంచి బుకింగ్స్ అయితే జరిగాయి అనమాట. 13వ తారీఖు భోగి ఉంది, 14వ తారీఖు సంక్రాంతి పండుగ ఉంది, 15వ తారీఖు కనుమ పండుగ కావడంతో ఈ తొలి 3-4 రోజుల్లోనే లేదా తొలి వారంలోనే దాదాపు 100 కోట్ల గ్రాస్ అయితే అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. చూడాలి ఎంతవరకు ఈ మూవీ కలెక్ట్ చేస్తుంది ఓవరాల్ గా. సో ఇంతవరకు అయితే బాగా కలెక్షన్స్ అందుకుందనమాట, ఎలాంటి డౌట్ లేదు. రిలీజ్ అయిన అన్ని చోట్ల అయితే బ్లాక్ బస్టర్ టాక్ అయితే సొంతం చేసుకుంది. ఈ మూవీ ఇప్పటి వరకు దాదాపు బాలకృష్ణ సీనియర్ హీరోలలో రీసెంట్ గా హ్యాట్రిక్ అయితే కొట్టడం బాలకృష్ణకి సాధ్యమైంది. అలాగే హ్యాట్రిక్ కొట్టడంతో పాటు డబుల్ హ్యాట్రిక్ కి నాంది పలకడం అయితే జరిగింది అనమాట ఈ మూవీతో. ఇప్పుడు రీసెంట్ గా నేను మూవీ మేకర్స్ అంటే వాళ్ళు ఒక పోస్టర్ అయితే వదలడం జరిగింది. దాదాపు నెక్స్ట్ 56 క్రోర్స్ గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. సో సండే కావడంతో చాలా బుకింగ్స్ జరగడంతో అది 56 క్రోర్స్ అయితే కలెక్ట్ అయిందనమాట. ఇంకా మనకి మండే, ట్యూస్డే, లైక్ వెడ్నెస్డే రిలీజ్ ఉండడం కారణంగా కలెక్షన్స్ అయితే ఎక్కడ డ్రాప్ పడదు. ఎందుకంటే మంచి టాక్ సొంతం చేసుకోవడంతో పాటు కలెక్షన్స్ అయితే బుకింగ్స్ అయితే బాగా జరుగుతుంది అనమాట. గేమ్ చేంజర్ కూడా నెగిటివ్ మిక్స్డ్ టాక్ రావడం వల్ల ఈ మూవీకి అయితే కలెక్షన్స్ అయితే బాగా బుకింగ్ జరుగుతున్నాయి. బుక్ మై షోలో చూసుకుంటే గేమ్ చేంజర్ కన్నా డాకు మహారాజ్ కి బుకింగ్స్ ఎక్కువ అవుతున్నాయి. మీరు చూసుకోవచ్చు, బుక్ మై షో ఓపెన్ చేసుకొని లాస్ట్ అవర్ బుకింగ్ అవర్ అని చూస్తే దాదాపు డాకు మహారాజ్ కి సెకండ్ డే బుకింగ్స్ అయితే సూపర్ గా నడుస్తున్నాయి అనమాట. గేమ్ చేంజర్ లేదు. ఇప్పుడు గేమ్ చేంజర్ 2000 టికెట్స్ బుక్ అంటే డాకు మహారాజ్ కి